సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ దేవాది దేవుని యొక్క నామములో శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ఈ విధంగా ఈ ఆదివారపు ప్రభు దినాన్న దేవుని సముఖానికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి ఇటు భాగ్యాన్ని అవకాశాన్ని కలుగు చేసిన ఆ దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావాలు మనం చెల్లించ బద్దులమై ఉన్నాం. ఇంతవరకు పాటలు పాడి ప్రార్థించి స్తుతించి ఆరాధించి అనేక మంది బిడ్డలు వారి జీవితాలలో దేవుడు చేసిన ఆ మేలును బట్టి ఒక అద్భుతమైన సాక్ష్యాలు కూడా వాళ్ళు చెప్పుకొని ప్రభు నామమును ఘనపరిచున్నారు. సాక్ష్యాన్ని బట్టి, మాటలు బట్టి, ఆరాధన బట్టి, ప్రార్థన స్తుతి ఆరాధన బట్టి, వీటిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో మనం పాలు పొందుకుంటూ ఉంటుండగా ప్రతి వారు జాగ్రత్తగా ప్రభు మాట విని దీవించబడి దేవుని చేత ఆశీర్వాదాన్ని మనము పొందుకొని మనము ప్రభు కొరకు ముందుకు సాగుదాం. ఆ కృప కలిగిన దేవుడు మన జీవితంలో ఒక అత్యున్నతమైన ఆశీర్వాదకరమైన ఒక విశేషమైన సందేశాన్ని మనకి ప్రభు అందించి మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమమును, క్షేమాభివృద్ధియు, మేలును, సమాధానము కలుగు చేసి ఆయన రాకడ వరకు కూడా మనము ప్రభుల్లో నమ్మకంగా కొనసాగే విధంగా దేవుడు మన జీవితాల్లో సహాయం చేయనివ్వండి. ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధించి ఆయనే పరమ బోధకుడిగా ఉండి ఈ దినము దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరితో ప్రభు తన మనస్సును విప్పి దేవుడు మాట్లాడే విధంగా ఆయన మనసులో ఉన్న ఆ మాటను, ఆ శ్రేష్టమైన అమూల్యమైన వాక్కులు ఈరోజు మనము విని మనము ప్రభు చేత దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. రండి మనము లేఖన భాగాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచ్చిన భాగం నుండి 20వ వచ్చిన భాగం వరకు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచ్చిన భాగం నుండి 20 వరకు దాదాపుగా 6 వచ్చిన భాగాలు. ఈ 6 వాక్య భాగాలు కూడా చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఒక సంగతి, ఒక విశేషమైన సందేశం మనతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మాట్లాడే సందేశం ఏ విధంగా ఉంది అని మనము చూడగలిగితే, ఒక నాయకుడు తన ప్రజల పట్ల ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఒక నాయకుడు ఆ నాయకుడు ఆత్మ సంబంధమైన నాయకుడైనా కానివ్వండి, భూ సంబంధమైన నాయకుడైనా కానివ్వండి, ఇటు భూ సంబంధమైన అటు ఆత్మ సంబంధమైన ఈ ఆత్మీయమైన నాయకుడు ఏ విధంగా ఉంటే మనుషులకు మేలు జరుగుతుంది, క్షేమము కలుగుతుంది, ఆ ప్రజలు ఏ విధంగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు ముందుకు సాగడానికి వాళ్లకు ప్రభు కృప దయచేస్తాడో అని మనం చూడగలిగితే, దరిదాపుగా ఈ యొక్క 6 వచ్చిన భాగాలలో కూడా ఎన్నో సత్యాలు, ఎన్నో ఆత్మ సంబంధమైన తలంపులు, మాటలు ప్రభు మన కొరకు దాచి అమర్చి మన కొరకు ప్రభులు వారు పెట్టారు. ఈ రోజున ఆత్మ సంబంధమైన ఒక నాయకుడు ఈ విధంగా ఈ గుణగణాలు కలిగి, ఈ స్వభావాలు కలిగి, ఈ ఉద్దేశాలు కలిగి ఒక నాయకుడు ఈ విధంగా జీవించగలిగితే ఆ వ్యక్తి విడిపించి పరమకణానికి నడిపించడానికి యోగ్యతను, అధికారాన్ని, అర్హతను, సామర్థ్యతను ఆ మనుషుడు దేవుని ద్వారా పొందుకొని సాగడానికి ప్రభులు వారు సహాయం చేస్తారు. ఇంతకు నాయకుడు ఎందుకు అవసరం అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ భూ ప్రపంచంలో చిన్న వ్యవస్థ మొదలుకొని
పెద్ద వ్యవస్థ వరకు కూడా నాయకులు ఉన్నారు. నాయకుడు లేకుండా ఏ వ్యవస్థ కూడా లేదు, ఏ వ్యవస్థ కూడా నడవలేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థకు కూడా ఒక నాయకుడు ఉండాలి, ఉండి తీరాలి. ఆ నాయకుడు ఉన్నప్పుడే ఈ వ్యవస్థ సక్రమంగా, ప్రయోజనకరంగా బాగుపడి ఒక మంచి ఆశీర్వాదకరంగా ఆ వ్యవస్థ చక్కదిద్దబడి మెరుగుపెట్టబడి ఒక మంచి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఆ వ్యవస్థకు సహాయము చేస్తాడు. ఈ రోజున ఈ ప్రపంచంలో చూడగలిగితే అనేకమైన వ్యవస్థలు, అనేకమైన వ్యవస్థాపకులు, నాయకులుగా ఉన్న అనేక మంది పడిపోతూ ఉంటున్నారు, చెడిపోతూ ఉంటున్నారు. వారిని వెంబడించిన వారు అనేక మంది కూలిపోతూ, పడిపోతూ, చెడిపోతూ ఉంటున్నారు. వారి ఉద్దేశాలు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వాళ్ళ విజన్, వాళ్ళ దర్శనం, వారి పిలుపు ప్రత్యేకత ఏమై ఉందో తెలియదు. కానీ మధ్యస్థంగా అనేక మంది కూలిపోయి, పడిపోయి, చెడిపోయి పతనమైపోతున్న ఈ వ్యవస్థలో నాయకులు చాలామంది ఆ విధంగా కనబడుతూ ఉంటున్నారు. కుటుంబానికి నాయకుడు భర్త. ఈ భర్త కుటుంబానికి నాయకుడిగా ఉన్నప్పుడు ఈ నాయకుడు సక్రమంగా లేకపోతే అక్రమం అనేది ఆ కుటుంబంలో ప్రవేశించి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ఎంతైనా అవకాశాలు ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి కుటుంబపు వ్యవస్థలో మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి యజమానిగా ఆ కుటుంబ వ్యవస్థలో ఆ వ్యక్తి ఉండగలిగితే నిజంగా ఆ వ్యవస్థ ఎప్పటికీ చెడిపోక, పడిపోక దైవికంగా దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఉండడానికి దేవుడు ఆ వ్యవస్థలకు ఆ విధంగా సహాయము చేస్తాడు. ఈ రోజున కుటుంబంలో ప్రారంభించబడిన ఈ వ్యవస్థ, కుటుంబంలో కొనసాగించబడుతున్న ఈ వ్యవస్థ, ఇది ఎంతవరకు వెళ్ళింది అని మనము చూడగలిగితే పరలోకం వరకు వెళ్ళిపోయింది. ఎలాగూ ఏ విధంగా అని మీరు అడిగినట్లయితే, ఈ ప్రపంచంలో ఒక వ్యవస్థను స్థాపించడానికి దేవాది దేవుడే ఒక గొప్ప ఆత్మ సంబంధమైన నాయకునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రేమ అనబడే ఆ వ్యవస్థ, కనికరము, కృప అనబడే ఆ వ్యవస్థ, దైవత్వం అనబడే ఆ వ్యవస్థను ఆయన ప్రారంభించి కొనసాగించి విజయవంతంగా ఈ నాయకుడు ఎక్కడ, ఎప్పుడు, దేనికి పడిపోకుండా, చెడిపోకుండా, ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా ఈ నాయకుడు అంతము వరకు కూడా నిలిచి గెలిచిన వ్యక్తిగా ఉన్నాడు. విజయాన్ని సాధించిన గొప్ప నాయకునిగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఆయనను ఆదర్శంగా పెట్టుకొని నేను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి వలె ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి నాయకత్వాన్ని కలిగి ఉండాలి అని అనుకునే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సహోదరుడు కూడా అటువంటి మంచి విజయాన్ని సాధించి దేవుని చేతిలో ఉన్న ఆ ఆశీర్వాదాలు, అటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు ఈరోజు మనం పొందుకొని జీవించడానికి దేవుడు మన జీవితంలో ఆ విధంగా సహాయము చేస్తాడు. ఇది కుటుంబపు వ్యవస్థ. మరి ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబం ఏది, ఏంటి అని మనము చూడగలిగితే ఈ వ్యవస్థ జీవము కలిగిన దేవుని సంఘమే. ఈ సంఘమనే ఇంటిలో ఉన్న ఈ వ్యవస్థలో దేవుడు అందరికీ యజమానిగా, నాయకునిగా ఉన్నాడు.
తన స్వార్థం మీద సంఘ కాపరి అనబడే ఒక నాయకుని దేవుడు యజమానిగా పెట్టాడు, నాయకునిగా పెట్టాడు. ఈ నాయకుడిగా పిలువబడుతున్న ఈ సంఘ కాపరి సంఘాన్ని ఎప్పుడు కూడా సక్రమంగా పరిపాలించే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంఘము ఆరోగ్యవంతంగా, ఆ సంఘం హెల్దీ చర్చిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు సంఘములో అటువంటి మంచి ఆరోగ్యం లేదు అనంటే సంఘ వ్యవస్థ ఎక్కడో పాడైపోయింది అని అర్థం, ఎక్కడో దెబ్బ తినింది అని అర్థం, దేనికో లోబడింది అని అర్థం, ఏవైనా ఆ వ్యవస్థలో ప్రవేశించాయి అని అర్థం. ఈరోజున ఒక వ్యక్తి స్వపరిశీలన చేసుకొని దేవుని కొరకు దైవికంగా ఒక వ్యక్తి ముందుకు ఒక మంచి నాయకునిగా ఉండాలి అని ఒక వ్యక్తి ఆలోచన చేసినట్లయితే, తలంచినట్లయితే, ఇటువంటి ఆలోచన కలిగిన వారు దేవుని కొరకు ముందుకు ప్రజ్వలంగా వెళ్ళటానికి దేవుడు సహాయము చేస్తాడు. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే సంఖ్యాకాండం 27వ అధ్యాయం ఈ 15వ వచన భాగం నుండి 20 వరకు మన వాక్యాన్ని చూడగలిగితే ఒక మంచి నాయకత్వాన్ని మోసే మనకు పరిచయము చేస్తూ ఉంటున్నాడు. ఈ నాయకత్వం ఏమై ఉంది అని మనము చూడగలిగితే ఈ నాయకత్వం చాలా అద్భుతమైనది, గొప్పది అని మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచించాలి. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు వారు ప్రయాణము చేయిచు సంఖ్యాకాండం 27వ అధ్యాయం 14 వచ్చిన భాగం, ఎలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్ళే అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కాదేశు ప్రాంతంలో మెరీబా జలముల యొద్ద దేవాది దేవుణ్ణి మోసే శోధించాడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుడు మోసేతో వాదించాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మోసే దేవుని నామాన్ని ఘనహీనపరిచాడు. దేవుని నామం ఆ స్థలములో మోసే ద్వారా తగ్గించబడింది, తక్కువ చేయబడింది, దేవుని నామమునకు ఘనహీనత కలిగింది అని ఇక్కడ ఈ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు దైవజనుడిగా ఉన్న, నాయకుడిగా ఉన్న మోసేను బట్టి దేవునికి అడ్డి అవమానము కలిగినప్పుడు దేవుడు మోసేతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మోసే, నీ దినములు సమీపించాయి, నీ సమయము సమీపించింది, నిన్ను పిలుచుకునే సమయం, నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెడలిపోయే సమయం ఆసన్నమైంది కనుక నీవు సిద్ధపడి, నీవు నాయకుడువు కనుక నీ తరువాత నీవు ఒక నాయకుని తయారు చేయాలి అని చెప్పి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఆ విధంగా మోసేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మోసే ప్రభు మాట విని ఆయన చేయుచున్న పని ఏంటంటే 15 వచ్చిన భాగం, అప్పుడు మోసే యెహోవాతో ఇట్లా నేను అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఎన్నోసార్లు దేవుడు మోసేతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మోసే నాయకుని గురించి, నాయకత్వాన్ని గురించి దేవుని సన్నిధిలో మోసే దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు అని లేఖన భాగం ఆ విధంగా చెబుతూ ఉంది. లేఖన భాగం ఆ విధంగా చెబుతూ ఉంది. అనగా అర్థం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, మోసే తన తర్వాత మరొక తరాన్ని
నాయకునిగా అందించాలని, తన జనాంగానికి, తన వంశానికి మరొక నాయకుడు కావాలి, రావాలి, లేవాలి అని చెప్పి ఉద్దేశంతో దేవుని సముఖంలో నాయకుని కొరకు మోసే ప్రభు సన్నిధిలో ప్రార్థించారు అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు అన్ని వ్యవస్థల్లో కూడా ఒక నాయకుని తర్వాత ఆ నాయకుని సమయం సమీపించినప్పుడు, ఆ నాయకుని కాలం సమీపమైనప్పుడు, ఆసన్నమైనప్పుడు దేవుడు అనుకోకుండా ఆ నాయకుని పిలిచి తన యొద్దకు రమ్మని ప్రభు పిలుచుకున్నప్పుడు ఆ తదుపరి నీ యొక్క సమాజానికి నాయకుడు ఎవరు? నీ సమాజానికి నాయకుడు ఎవరు? నీకు ఇచ్చిన పనికి నాయకుడు ఎవరు? నీ స్వాస్థ్యానికి నాయకుడు ఎవరు? నీ మినిస్ట్రీ, నీ మిషన్, నీ సంస్థకు నాయకుడు ఎవరు? ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. నాయకులు పుట్టరు, నాయకులు తయారవుతారు. నాయకులు జన్మించరు, బై బర్త్ నాయకులు తయారవుతారు. నాయకులను ఒక నాయకుడు తయారు చేసి సమాజానికి పంపించాలి, లోకంలోనికి పంపించాలి. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తిని కని ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధంగా ఒక నాయకుడిని ఆ విధంగా తయారు చేస్తూ లోకములో, సంఘములో, సమాజంలో ఆ విధంగా ఉండగలగాలి. నీ తర్వాత నీ పనికి, నీ కార్యాలకు, నీ కార్యక్రమానికి, నీ దర్శనానికి, నీ పిలుపుకు, నీ విజన్కు ఎవరు నాయకులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన ఆస్తికి వారసులు ఉన్నారు కానీ, మన సంపాదనకు, మన స్వాస్థ్యానికి ఈరోజు వారసులు ఉన్నారు కానీ, ఈరోజు మన భక్తికి వారసులు ఎవరో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రశ్న అనేక మందిని అడుగుతూ ఉన్నప్పుడు, ఈ ప్రశ్న అనేక మందికి వేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆలోచనలో పడిపోతూ ఉంటారు, డైనమాలో పడిపోతూ ఉంటారు. అవును కదా, ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, నన్ను ప్రభు పిలిస్తే నా తదుపరి, నా తరువాత ఈ పరిచర్యకి అంతటికి నాయకుడు ఎవరు? ఈ కుటుంబానికి అంతటికి నాయకుడు ఎవరు? ఈ సమాజానికి అంతటికి నాయకుడు ఎవరు అని ఎప్పుడైనా ఆత్మీయ నేత్రాన్ని తెరిచి ఒక మనుషునిగా, ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయునిగా, ఒక ప్రార్థనాపరునిగా, ఒక ఆత్మ సంబంధిగా నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవజనాంగమా, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ భక్తికి వారసులు కావాలి. ఈరోజు నీ యొక్క నాయకత్వానికి వారసులు కావాలి. ఆ విధంగా లేకపోతే, ఆ విధంగా రాకపోతే మన దర్శనం, మన పిలుపు, మన ప్రయాస, మన పని మధ్యస్థంగా, అర్ధాంతంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయే ప్రమాదం ఉంది. నీ చేతిలో ప్రభు ఆగిపోయే పని పెట్టాడా? లేకపోతే కొనసాగించబడే పని ప్రభుని చేతిలో పెట్టాడా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని ఎప్పుడు కూడా ఆగిపోయేది కానే కాదు. నాయకుడు ఈరోజు వివేచించి ఆలోచన చేసి నా తరువాత, నా తదుపరి నాయకుడు ఎవరు అని ఒక వ్యక్తి దీర్ఘంగా, సుదీర్ఘంగా ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించాలి. మోసే దినములు పరిపూర్ణమవుతూ ఉన్నప్పుడు, మోసే సమయము సమీపిస్తూ ఉంటున్నప్పుడు మోసే గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మోసే, నీ తర్వాత నాయకులు ఎవరయ్యా? మంచి నాయకులు ఎవరయ్యా? ఆత్మీయమైన నాయకులు ఎవరయ్యా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు, మోసే జీవించిన దినాలలోనే అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆ దినాలలో మోసే యొక్క మనసులో ఒక వ్యక్తి కదులుతూ ఉన్నాడు, మెదులుతూ ఉన్నాడు. మోసే తలంపుల్లో ఒక వ్యక్తి కదులుతూ ఉన్నాడు, మెదులుతూ ఉన్నాడు. మోసే కంటి చూపులో ఒక వ్యక్తి కదులుతూ ఉన్నాడు,
మెదులుతూ ఉన్నాడు. ఆయన ఎవరు అని మన వాక్యంలో చూడగలిగితే యెహోషువ, జాషువ అని బైబిల్ గ్రంథం ఆ విధంగా ఆ ముందు వాక్యాలలో మనం చూడబోతూ ఉంటున్నాం. గనుక దైవ సన్నిధిలో, దేవుని సముఖంలో మోసే ఆ విధంగా దేవుని సన్నిధిలో ఒక నాయకుని కొరకు ప్రార్థించాడు అని ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున నాయకులు పుట్టరు, నాయకులు తయారవుతారు. కనుక ఈ రోజున ఒక వ్యక్తి తప్పనిసరిగా ఆ తయారయ్యే నాయకుని కొరకు ఈరోజు ప్రభు సన్నిధిలో అనేక మంది ప్రార్థించాలి. నాయకునికి ప్రార్థన అవసరం, నాయకత్వానికి ప్రార్థన అవసరం, లీడర్షిప్కి ఒక ప్రార్థన అవసరం. నాయకత్వం కొరకు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు సిద్ధపరిచిన నాయకులు, దేవుడు కోరుకొని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న ఆ నాయకులు ముందు తరానికి ఒక మంచి సందేశాన్ని అందించడానికి దేవుడు నీ ప్రార్థన బలాన్ని బట్టి, నీ ప్రార్థన ప్రభావాన్ని బట్టి దేవుడు మంచి నాయకులను మన కొరకు దేవుడు లేపుతూ ఉంటాడు. గనుక ఈ సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15 భాగంలో మనం చూడగలిగితే, అప్పుడు మోసే యెహోవాతో ఇట్లా నేను అని వాక్యములో మనం చూస్తున్నాం. మోసే దేవుని సన్నిధిలో తన సమాజంలో ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యను ప్రభు ముందు పెట్టి, ఇదిగో ప్రభా, మా సమస్య నాయకత్వపు సమస్య. ఈ నాయకత్వం ఈ రోజున ఈ ప్రజలకు అవసరం కనుక ఒక నాయకుడిని మీరు మా కొరకు ఎన్నుకోండి, ఏర్పాటు చేయండి అని చెప్పి మోసే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ తదుపరి వాక్యములో మనం ఇంకా చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒక్కని నియమించుము అని ఆ మాట మనము చూస్తూ ఉంటున్నాం. తన ప్రజలు ఎవరు అని మనం చూడగలిగితే, వారు కాపరలేని గొర్రెల వలె వాళ్ళు చెదరి ఉన్నారు, పడి ఉన్నారు, విచ్ఛిన్నమైపోతూ ఉంటున్నారు, చిన్నాభిన్నముగా ఉంటున్నారు. వారి తలంపులు వేరు, వారి మార్గాలు వేరు, వారి ఊహలు వేరు, వారి ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయని చెప్పి వారు కాపరలేని గొర్రెల వలె వాళ్ళు చెదిరి ఉన్నారని దేవుని వాక్యంలో ఆ విధంగా మనం చూస్తాం. అయితే మరి ఒక వాక్యం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ భాగం, మత్తయి 9:36లో దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, వారు కాపరలేని గొర్రెల వలె ఎదిరిపోతూ ఉంటున్నప్పుడు చెదరిపోవుట దేవుడు చూసి వారి మీద కనికరపడి వారిలో అనేక మందిని యేసయ్య స్వస్థపరిచెను, బాగు చేసును, వారికి వాక్యమును బోధించెను అని ఆ మాటలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ప్రజలు కాపరలేని గొర్రెల వలె చెదరిపోవుట చూసి యేసయ్య కనికరపడి వారి మీద దేవుడు కనికరముంచి వారిని ప్రభు ముట్టాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆదరించాడు. అనగా యేసయ్య ఎవరు అని మనం చూడగలిగితే, కాపరు లేని గొర్రెల మీద, కట్టుబాట్లు లేని సమాజం మీద, కట్టుబాట్లు లేని మానవ మాతృల మీద యేసయ్య ఎవరంటే నిజమైన ఆత్మ సంబంధమైన నాయకుడైన ఆయన మాట వింటే సమాజం బాగుపడుతుంది, ఆయన మాట వింటే సమాజము చక్కబరచబడుతుంది, ఆయన మాట వింటే సమాజం మెరుగుపరచబడుతుంది, ఆయన మాట వింటే సమాజానికి శ్రేయస్కరం, ఆశీర్వాదకరం. మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ సమాజము మీద ఒకరిని నియమించుము అని ఆ విధంగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఆ సమాజానికి ఒక నాయకుడు అవసరమని, ఒక వ్యక్తిని నియమించమని దేవుని సన్నిధికి వెళ్ళి మోసే దేవుని పాదముల చెంత ప్రార్థించాడు,
దేవుని సముఖంలో ఒక వ్యక్తి విజ్ఞాపన విన్నపాలు చేశాడని ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు తన ప్రార్థన అనంటే ఒక వ్యక్తిని నాయకునిగా నియమించమని మోసే దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేశాడు. నాయకుడు ఎందుకండి? నాయకుడు ఎందుకు ఉండాలి? నాయకుడు అవశ్యమా? నాయకుని యొక్క ఆవశ్యకత ఈ లోకానికి ఉందా అని మనం చూడగలిగితే, మనము ముందుగా చెప్పుకున్న విధంగా నాయకుడు లేకుండా ఏ వ్యవస్థ లేదో, నాయకుడు లేకుండా ఏ సమాజము లేదో, నాయకుడు లేకుండా ఏ కుటుంబము కూడా ఈ లోకములో లేనే లేదు. నాయకుడు ఎందుకు అవసరమో అని మనం 3 మాటలు మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, జకరియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచన భాగం మన వాక్యంలో చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, కాపరి లేక బాధ నొందిరి, నా ప్రజలు కాపరి లేక బాధ నొందిరి అనే ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, ప్రజల యొక్క బాధలు తీర్చడానికి నాయకుడు అవసరం. ప్రజలు బాధలను పోగొట్టడానికి నాయకుడు అవసరం. ప్రజలు బాధలలో ఉన్నారు కనుక, బాధలలో ఉన్న వ్యక్తులకు బోధపరచాలి కనుక ఈరోజు నాయకుడు తప్పనిసరిగా అవసరం. అందుకని దేవుడు ప్రజలు బాధలలో ఉన్నారు కనుక, గొర్రెల మంద వలె కాపరి లేకుండా ఉన్న ఆ మానవాళికి ఈరోజున కాపరి అవసరము, నాయకుడు అవసరమని దైవవాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజలు బాధపడుతున్నారు కనుక బాధలో ఉన్న ప్రజలను ఆదరించి ఓదార్చడానికి ఈరోజు నాయకుడు తప్పనిసరిగా అవసరం అవసరం అవసరం. రెండవదిగా మన వాక్యంలో చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 5వ వచన భాగం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 5వ వచన భాగం మనం చూడగలిగితే, కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయెను అనే మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక కాబట్టి కాపరి లేకయే అవి చెదిరిపోయెను అనే ఆ మాట మనం లేఖన భాగంలో చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ సమాచారం ఈ వాక్య భాగంలో ఏముంది అని మనం చూడగలిగితే, ప్రజలు చెదిరిపోవచ్చున్నారు కనుక కాపరి అవసరం, నాయకుడు అవసరం. ఆ ప్రజలు చెదిరిపోవచ్చున్నారు కనుక ఆ ప్రజలను కూడగట్టడానికి, ఆ ప్రజలను సమకూర్చడానికి ఈరోజు ఎవరు అవసరము అని మన వాక్యంలో చూడగలిగితే, ఈరోజు నాయకుడు చాలా అవసరం. నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలను కూడగట్టాలి కానీ ప్రజలను ఎప్పుడు కూడా చెదరగొట్టకూడదు. చెదరగొట్టే పని నాయకునిది కాదు, కూడగొట్టే పని మాత్రమే నాయకునిది, సేవకునిది, కాపురది అని ఈరోజు ప్రతి వ్యక్తి గమనించి మనం ఈ దినం యోచించి ఆలోచన చేయగలగాలి. ఈరోజు ఒక వ్యక్తి ఈ విధంగా సమాజంలో పని చేయగలిగితే, నిజంగా ఈ ప్రజలను కూడగట్టే పని ఏ వ్యక్తి అయితే చేయగలుగుతాడో ఆ వ్యక్తి మంచి ఆత్మ సంబంధం. ఒక వ్యక్తి రోజు ప్రజలను కూడగట్టాలి కానీ చెదరగొట్టే పని మనం ఎప్పుడూ చేయకూడదు. మూడవదిగా నాయకుడు ఎందుకు అవసరం అని మన వాక్యంలో చూడగలిగితే, దయతో వాక్యం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్య భాగం మనం చూద్దాం. సామెతలు 11:14లో లేఖన భాగం మనం చూడగలిగితే, దైవ లేఖనము ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. నాయకులు లేని చోట జనులు చెడిపోవుదురు అనే ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. నాయకుడు లేకపోతే ప్రజలు, జనులు, మానవాళ్ళు అనేక మంది
వారు చెడిపోయే ప్రమాదం ఉందని కూడా ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రజలు బాధపడకుండా ఉండాలంటే, ప్రజలు చెదరిపోకుండా ఉండాలంటే, ప్రజలు దేవుని సముఖంలో చెడిపోకుండా ఉండాలంటే, బాధపడకుండా, చెదిరిపోకుండా, చెడిపోకుండా ఈరోజు ఈ మనుషులు ఉండాలంటే నాయకుడు తప్పనిసరిగా అవసరం. అది సమాజానికైనా కావచ్చు, సంఘానికైనా కావచ్చు, లోకములోనైనా కావచ్చు, జీవము కలిగిన దేవుని సంఘములోనైనా కావచ్చు, అది భౌతికంగా అయినా కావచ్చు, అది ఆత్మ సంబంధంగానైనా కావచ్చు. ఈరోజు నాయకుడు ఏమండి ఈ లోకపరంగా కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధంగానైనా కావచ్చు. ఈరోజు నాయకుడు తప్పనిసరిగా ఈ 3 పనులు చేయటానికి నాయకుడు తప్పనిసరిగా సమాజంలో అవసరం అవసరం అవసరం. కనుక ఒక వ్యక్తి నాయకత్వాన్ని ఆశించినప్పుడు, నాయకత్వాన్ని ఒక వ్యక్తి కోరుకున్నప్పుడు, ఇటువంటి ఉద్దేశాలు కలిగి దేవుని సన్నిధిలో ఇటువంటి పనులు నాయకుడు చేయాలి. కనుక అందుకే ఒక వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మనము ప్రభువును అడిగి మనము ప్రభువు నుండి నాయకుని పొందాలి. మనము ప్రభువు నుండి నాయకుని పొందాలి. ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా నాయకుడిని పొందుకొనగలిగితే ఆ నాయకుడు ప్రజలకు, ప్రభువుకు, తనకు, తన రాజ్యానికి ఎప్పుడు కూడా క్షేమమును కలుగు చేసే వ్యక్తిగా ఉంటాడు అని ఈరోజు మనం అర్థం చేసుకొని మనం ఇదను ఆలోచన చేయగలగాలి. అందుకే నాయకుడు ఈ 3 పనులు కూడా చేయటానికే నాయకుడు చాలా చాలా అవసరం సమాజంలో. మనం ఇంకా వాక్యాన్ని చూడగలిగితే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16వ వచన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే, అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచునుండెను అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అతడు వారు ఎదుటికి వచ్చుచు పోవుచునుండెను అనే మాటను ఇక్కడ మనం 16వ వచన భాగంలో చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, నాయకుడు ఎప్పుడు కూడా వస్తూ పోతూ ఉండాలి, చూస్తూ వెళుతూ ఉండాలి, పర్యవేక్షణ చేస్తూ ఉండాలి, పరిశీలన చేస్తూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి, పరీక్షిస్తూ ఉండాలి. ఎక్కడ ఏ సమస్య ఉందో, ఎక్కడ ఏ లోపం ఉందో, ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉందో, ఎక్కడ ఎటువంటి స్థితిగతులు ఉన్నాయో అనే ఆ పర్యవేక్షణ చేసే పని ఎవరిది అని మనం చూడగలిగితే ఈ రోజున నాయకునిది అని దేవుని వాక్యం ఆ విధంగా ఏక కంఠముతో వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఒక నాయకుడు ఏం చేయాలి అని మనం చూడగలిగితే, మనము దేని మీద నాయకులుగా ఉన్నామో, మనము దేని మీద అధికారిగా ఉన్నామో, ఒక వ్యక్తి ఇంటి మీద ఉంటే ఇంటిని, ఒక వ్యక్తి సంఘం మీద ఉంటే సంఘాన్ని, ఒక వ్యక్తి సమాజం మీద నాయకునిగా ఉంటే ఆ సమాజాన్ని ఈ వ్యక్తులు బాగా పర్యవేక్షించాలి, పరిశీలన చేయాలి, పరీక్షించాలి, వచ్చుచూ పోవుతూ ఉండాలి. ఒక వ్యక్తి వస్తూ వెళుతూ ఉంటే సంబంధం పెరుగుతుంది, సంబంధం మెరుగుపరచబడుతుంది, సంబంధం పెరుగుతుంది. ఎక్కడ వారు అక్కడే ఉంటే, ప్రజల మట్టుకు ప్రజలు ఉంటే, నాయకుని మట్టుకు నాయకుడు ఉంటే ఈ దేవుడు ఏం చేయగలడు? పరమ తండ్రి ఏం చేయగలడు? దేవుడు నిన్ను నమ్మే కదా ఆ ప్రజలను దేవుడు నీ చేతిలో పెట్టాడు. నిన్ను నమ్మే కదా వాళ్ళు వచ్చారు. ఈ రోజున ప్రజలు నాయకుడిని నమ్మాలి. ఈరోజు నాయకుడు కూడా ప్రజలను ఆ విధంగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఈ రోజున ప్రజల మధ్యన, నాయకుని మధ్యన ఏముండాలి అని మనం చూడగలిగితే, ఇరువురి మధ్యన కూడా సమాధానం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి.
ఈ విశ్వాసం, సమాధానం, నమ్మకం, ప్రేమ లేకపోతే అటువంటి సంబంధాలు పటిష్టంగా సమాజంలో ఉండలేవు. అటువంటి సంబంధాలు బలంగా లోకములో ఉండలేవు. అటువంటి వ్యక్తులు సమాజంలో నాయకత్వానికి పనికిరారు. అటువంటి వ్యక్తి సంఘానికి నాయకునిగా పనికిరాడు. అటువంటి వ్యక్తి వ్యవస్థలకు నాయకునిగా పనికిరాడు. అటువంటి యజమాని కుటుంబానికి నాయకునిగా పనికిరాడు. ఈరోజు ప్రభు మాట్లాడుచున్న మాట ఏంటంటే, అతడు వారి ఎదుటకు వచ్చుచు పోవచ్చు నుండెను అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నీ నాయకుడు ఎవరో నీకు తెలియాలి, నీ ప్రజలెవరో నీకు తెలియాలి. అందుకని యోహాను సువార్తలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏంటంటే, అయినా ప్రతి గొర్రెను కూడా పేరు పెట్టి పిలుచును అని బైబిల్ గ్రంథములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. దొడ్డులోనికి గొర్రెలు వచ్చుచూ ఉన్నప్పుడు, బయటికి వెలుచూ ఉన్నప్పుడు, వెళ్ళినా వచ్చినా సరే అవి బాగా ఎరిగిన వారు గనుక, ఆ యజమాని, ఆ నాయకుడు వాటిని బాగుగా ఎరిగినవాడు గనుక వాటిని పేరు పెట్టి పిలుచుచున్నాడు. అనగా అర్థం ఏంటంటే, సమాజంలో ప్రతి వాళ్ళ గురించి నాయకునికి బాగా తెలియాలి. సమాజంలో ప్రతి వ్యక్తి గురించి నాయకునికి బాగా తెలియాలి. ఆ విధంగా తెలిసినప్పుడు మాత్రమే పరిపాలనా విధానాన్ని మంచిగా అందించడానికి ఆ వ్యక్తి భౌతికంగానైనా సరే, ఆత్మ సంబంధంగానైనా సరే ఒక మంచి పరిపాలన అందించే విధానంలో ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా ఫెయిల్ అయిపోడు. విజయాన్ని సాధించి దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఆ వ్యక్తినకు సహాయం చేస్తాడు. ఇటువంటి వ్యక్తి ఎవరు అని మోసే చూస్తూ ఉంటున్నప్పుడు మోసే ప్రార్థన చేశాడు. అటువంటి ప్రజల మధ్యన పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు అని చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రజలతో మంచి పరిచయాన్ని కలిగిన వ్యక్తి, ఆ జనాంగంతో, ఆ సమూహంతో మంచి సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అని యెహోషువ అట్టి వ్యక్తి అని మోసే కనుగొన్నాడు. నాయకునిగా పెట్టడానికి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవునికి ఆయనను ప్రార్థనలో అప్పగిస్తూ ఉంటున్నారు. మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే 18వ వాక్యం మనం చూడగలిగితే, 17వ వాక్యం మనం చూడగలిగితే 17వ వచన భాగంలో ఈ విధంగా దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా దేవుని సమాజము మీద నాయకుడిగా ఉండడానికి ఆ నాయకునికి ఎటువంటి యోగ్యత కావాలి అని మనం చూడగలిగితే, ఆ నాయకునికి సమర్థత కావాలి, సామర్థ్యత కావాలి, సామర్థ్యం కావాలి, ఎబిలిటీ కావాలి, సరిపోయిన వాడిగా ఉండాలి, సరితూగిన వాడిగా ఉండాలి, దేవుని గుణగణాలతో నింపబడే వ్యక్తిగా ఉండాలి, ఆత్మీయమైన తలంపులతో నింపబడే వ్యక్తిగా ఉండాలి, ఆత్మపూర్ణత కలిగి ఉండాలి, ప్రభు యొక్క చిత్తాన్ని అనుసరించి తెలుసుకొనగలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈరోజు 17 వాక్యం మాట్లాడుచున్న మాట ఏంటంటే, అతడు వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. వాస్తవానికి నాయకునికి కావలసింది ఏంటి అని మనం చూడగలిగితే, తన సమాజము మీదకి ఒక నష్టం, ఒక కష్టం, ఒక ప్రమాదం, ఒక విపత్తు వచ్చినప్పుడు ఆ నాయకుడు చేసే పని ఏంటి అని మనము ఆలోచన చేయగలిగితే, ఆ నాయకుడు ఆ వచ్చిన సమస్యకు ముందుగా నిలబడాలి, ముందుగా వెళ్ళాలి, ముందు నడవాలి, ముందుగా వెళ్ళాలి. మన వాక్యంలో చూడగలిగితే ఎన్నో ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటున్నాయి. నాయకుడు ఎప్పుడు కూడా సమాజానికి ముందు నడవాలి, నాయకుడు ఎప్పుడు కూడా నడవాలి, నడిపించాలి. సమాజానికి ముందు నడవాలి, రెండవది నడవాలి, నడిపించాలి. ఇటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, సామర్థ్యము కలిగిన వాడు అని
దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనము నమ్మిన ప్రభు ఎవరు అని మన వాక్యంలో చూడగలిగితే, మన సేనలకు ముందుగా బయలుదేరి వెళ్ళే దేవుడైన, యుద్ధము యెహోవాది, యుద్ధమునకు సిద్ధపరచువాడైన, యుద్ధములో మనకు ముందు నడిచి మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు అయిన, ఈరోజు దేవుడు కలిగిన గుణగణాన్ని ఒక ఆత్మీయమైన నాయకుడు దేవుని సన్నిధిలో, దేవుని సర్వ సమాజము కొరకు, దేవుని సంఘం మీద, దేవుని సమాజం మీద ఇటువంటి సమర్థత కలిగిన వ్యక్తులు ఉంటే నిజంగా ఆ నాయకత్వం, ఆ విధానం, ఆ పద్ధతి, ఆ వ్యవస్థ ఇంకా 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 ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. సామర్థ్యత లేని వ్యక్తిని ఏమంటారంటే చేతకాని వ్యక్తి అంటారు. ఏమి చేయలేకపోతున్నాడు అని అంటారు. ఈ రోజున దేవుని చేత పిలువబడి, ఎన్నుకొనబడి, ఏర్పాటు చేయబడి దేవుని పని కొరకు వచ్చిన సేవకుడు ఈ రోజున దేవుని సన్నిధిలో సామర్థ్యత లేకుండా, ఏమి చెయ్యలేకుండా ఉంటే ఆ వ్యక్తి నాయకునిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ వ్యక్తి నాయకునిగా పిలువబడి ఆ పిలుపును పొందుకున్న ఒకటే, పొందుకోకపోయినా ఒకటే. ఈరోజు అన్ని వ్యవస్థల్లో కూడా సామర్థ్యము లేని వ్యక్తులు ఉన్నందున ఈరోజు వ్యవస్థలు పాడైపోతూ ఉంటున్నాయి. ఈరోజు వ్యవస్థలు పాడైపోతూ ఉంటున్నాయి. నువ్వు ఎన్నుకున్న ఆత్మీయ నాయకుడు, నువ్వు ఎన్నుకున్న నాయకుడు, నీ మీద ఉంచబడిన ఆ నాయకుడు దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత సామర్థ్యత లేకపోతే, నీ శ్రమలో, నీ కష్టకాలంలో నిన్ను విడిచిపెట్టి ఒంటరిని చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ నాయకుడు నాయకుడే కాదో, ఆ అధికారి అధికారే కాదో, ఆ వ్యక్తి వ్యక్తే కాదు. ఆయన ఎవరు అని మనం చూడగలిగితే సామర్థ్యము లేని వ్యక్తి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు దూర ప్రాంతం వెళుతూ 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 ఆయన తలాంతులను పంచి ఇచ్చి ఆయన దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, వారి వారి సామర్థ్యము చొప్పున యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్లకు ధ్యానారములు దేవుడిచ్చాడు, తలాంతులను దేవుడిచ్చాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏమండి, వారు దాన్ని వినియోగించి, దానిని వాడి, దానిని పెట్టుబడిగా పెట్టి, దానిని లోకంలో వినియోగించి, ఒకటికి మరి ఒకటి, 2కు 2, 5కు 10 ఆ విధంగా సామర్థ్యత కలిగి ఆ తలాంతులను సంపాదించినందున దేవుడు వాళ్ళకి పెట్టే పేరేమిటంటే బల నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, బల నమ్మకమైన మంచి యజమాని అని ప్రభు పేరు పెడతాడు. బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పేరు పెడతాడు. నా సమాజము మీద, నా సంఘము మీద, నా సమాజము మీద బల నమ్మకమైన మంచి యజమాని, నాయకుడా అని ప్రభు పేరు పెడతాడు. ఈరోజు ఒక వ్యక్తికి ఈ పేరు కావాలంటే దేవుని సన్నిధిలో సామర్థ్యత కలిగి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి గుణగణాలు కలిగి ఉండాలి. నాయకత్వాన్ని పొందుకోవడం సులభమే, నాయకత్వాన్ని అందుకోవడం సులభమే, నాయకత్వాన్ని ఆశించడం సులభమే. కానీ నాయకత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించడం చాలా క్లిష్టం, చాలా కష్టం, చాలా ప్రయాసపడాలి, కష్టముతో కూడుకున్న పరిచర్య పని అది. ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి బలమైన పనికి కంకణము కట్టుకుంటే, నడుము బిగించినట్లయితే, ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మ సంబంధంగా మంచి నాయకునిగా తయారవ్వడానికి దేవుడు తప్పనిసరిగా ఆ మనుషునికి సహాయం చేస్తాడు. 18వ వాక్యం మనం చూడగలిగితే, 18వ వాక్య భాగంలో ఈ విధంగా వాక్యం రాయబడి ఉంది. అందుకు యెహోవా మోసేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ
ఆత్మను పొందినవాడు అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందిన వ్యక్తి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకనే భక్తుడు అంటాడు ఈ విధంగా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత సమస్తము సాధ్యమని ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పనికి, దేవుని యొక్క ఆత్మీయమైన కార్యాలకు ఈ రోజున దేవుని ఆత్మ శక్తి తప్ప మరొక శక్తి దేవుని పనికి రాదు. దేవుని ఆత్మ సంబంధమైన పనికి దేవుని ఆత్మ శక్తి తప్ప మరొక శక్తి దేవుని పని కొరకు పనికి రాదు. ఈ రోజున దేవుని కార్యాల కొరకు అనేక మంది లోకములో ఇవి అవి ఇది అది, ఈ బలం ఆ బలం, ఈ విధంగా ఆ విధంగా, ఇటువంటి విధంగా అటువంటి విధంగా ఏదో ఒక రకంగా చేద్దామని చెప్పి చాలామంది చేసి వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా వాళ్ళ జీవితంలో సఫలం కావటం లేదు, విఫలమైపోతూ ఉంటున్నాయి. మనము చేసే పని ఆత్మతో చేయాలి. మనము చేసే పని ఆత్మ సంబంధంగా చేయాలి. మనము చేసే పని దేవుని ఆత్మ కార్యాల కొరకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని చేయాలి. పరిశుద్ధాత్మ తీవ్రత, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ ప్రభావం మంట ఒక వ్యక్తి దేవుని పని కొరకు పొందుకొని చేయగలిగితే ఆ పనిలో గొప్ప రిజల్ట్, గొప్ప ఫలితాన్ని దేవుడు మన జీవితంలో మనకు దేవుడు సహాయం చేస్తాడు. సౌలు రాజుగా కాకమునుపో ఆయన ప్రవక్తల దగ్గరికి వెళ్ళి దేవుని ఆత్మను పొందుకొని అభిషేకించబడి అనుభవం సౌలుకుంది. దావీదు మహారాజు దేవుని పని కొరకు రాక మునుపు ఆయన సితారా తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉంటున్నప్పుడు వాక్యం ఉంటున్న మాట ఏంటంటే, దావీదు సితారా వాయిస్తూ ఉండగా దురాత్మ ప్రభావాలు విడిచి వెళ్ళిపోయాయి. సౌలుకు పట్టిన దురాత్మను దావీదు అదే విధంగా వెళ్ళగొట్టగలిగాడు. అనగా అర్థం ఏంటంటే, దావీదు కూడా దేవుని ఆత్మను పొందుకొని దేవుణ్ణి చక్కగా ఆరాధించగలిగే ఆరాధనీయుడైన ఈరోజు దేవుని యొక్క పనికి జీవము కలిగిన దేవుని సంగమం మీద నాయకునిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా, చిన్నవాడు పెద్దవాడు, అయినో ఈ వ్యక్తి ఆ వ్యక్తి మనకు తెలియదు, కానీ దేవుని పని కొరకు ప్రత్యేకించబడి దేవుని పని కొరకు పిలువబడి పంపబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని పని కొరకు దేవుని ఆత్మ కావాలి. దేవుని పని కొరకు ఆత్మ సంబంధమైన నాయకుడు ఆత్మతో నింపబడాలి. ఈరోజు మన జీవితంలో ఈ కార్యాలు ఉన్నాయా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒక ఆత్మీయ నాయకుడు ఇటువంటి విధంగా లేకపోతే, సామర్థ్యము కలిగి దేవుని పని చేయలేక దేవుని పని మన ద్వారా పాడైపోతూ ఉంటే, నిన్ను నమ్మి పిలిచి ప్రత్యేకించి పనిచ్చిన ప్రభు ఎంత బాధపడతాడో, ఎంత నొచ్చుకుంటాడో. నువ్వు దేవుని పనిలో సామర్థ్యం లేకుండా ఉన్నావంటే దేవుడు ఎంత బాధపడతాడో. నువ్వు దేవుని సన్నిధిలో సామర్థ్యత లేకుండా ఉన్నావంటే, నువ్వు దేవుని పని కొరకు ప్రార్థనా పూర్వకంగా నువ్వు నాయకుడిగా కాకుండా ఉన్నావంటే దేవుడు ఎంత బాధపడతాడో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడా. 19వ వాక్యం మనం చూద్దాం. 19వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము అనే మాట మనం చూస్తున్నాం. సమాజము ముందు
యెహోషువను నిలువబెట్టి దేవుని యొక్క ఆజ్ఞ ఇవ్వమని చెప్పి దేవుడు ఆ విధంగా మోసేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ స్థలంలో ప్రజలు ఉన్నారు, అనగా సర్వ సమాజం ఉంది. ఆ స్థలంలో రెండవది యాజకులు ఉన్నారు, అహరోను ఉన్నాడు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఒక పక్క యాజక బృందం, మరొక ప్రక్క జన సమూహం, సమాజం ఇరుప్రక్కల ఉన్నారు. యెహోషువను ఆ మధ్యకు పిలిచి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మోసే యెహోషువను పిలిచి నువ్వేం చెప్పాలంటే, వారి కన్నుల ఎదుట దేవుని ఆజ్ఞలు ఈయనకి బోధించు అని చెప్పి దేవుడు ఆ స్థలంలో యెహోషువకు చెప్పమని మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోషువతో దేవుడు చెప్పమని మోసేతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, నాయకుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం చేత బోధింపబడి, దేవుని నాయకుల చేత హెచ్చరింపబడి, దేవుని సేవకుల చేత బోధింపబడి, దేవుని సేవకుల చేత సరిచేయబడి ఒక వ్యక్తి నాయకునిగా తయారవ్వాలి. ఒక వ్యక్తి నాయకునిగా తయారవ్వాలి. సమాజము ముందు, యాజకుల ముందు దేవుడు యెహోషువను మధ్యలో పెట్టి మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుని ఆజ్ఞలు అవన్నీ కూడా మోసే యెహోషువకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ప్రజలు ఏ విధంగా ఉండాలో, దేవుని ప్రజలు యాజకులు ఏ విధంగా ఉండాలో, ఆయన ఏ విధంగా ఉండాలో, దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు తనకు సంబంధించిన సందేశాన్ని అక్కడ మోసే యెహోషువకు అందిస్తూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా నాయకుడు కలిగి ఉండాలి. నాయకుడు కలిగి ఉండాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి నాయకుడు ఎప్పుడు కూడా తన పరిపాలనా విధానాన్ని ముందుకు కొనసాగించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నాయకుని పరిపాలనా విధానంలో దేవుని ఆజ్ఞను ప్రత్యక్షం కావాలి. నాయకుని పరిపాలనా విధానంలో దేవుని వాక్యం ప్రత్యక్షంగా కనిపించాలి. ఈ రోజున నాయకుని ద్వారా దేవుని వాక్యానికి మహిమ రావాలి, ఘనత రావాలి, ప్రభావాలు రావాలి. ఆ విధంగా వచ్చినట్లయితే, ఆ విధంగా రాగలిగితే మనల్ని బట్టి మన దేవుడు ఎంతో సంతోషించి ఆయన ఎంతో ఆనందిస్తాడైనా. గనుక నాయకుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞను చేతపట్టుకొని తన జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు సాగుచూ ఉండాలి. దేవుని శాసనం, దేవుని నిబంధన, దేవుని ఆజ్ఞ ఎప్పుడు కూడా నాయకుడు మర్చిపోకుండా తన జీవితంలో ఎల్లప్పుడూ మనుషుల మాట కన్నా ఎక్కువగా దేవుని మాటను తన జీవితంలో పెట్టుకొని ప్రాధాన్యత ఇవ్వగలిగి ఉంటే, నిజంగా ఆ వ్యక్తి మంచి నాయకునిగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. 20వ వచన భాగం మనం చూద్దాం. 20వ వచన భాగం మనం చూద్దాం. సంఖ్యాకాండం 27:20లో మన వాక్యాన్ని చూడగలిగితే, వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము, నీ ఘనతలో కొంత ఉంచుము అని చెప్పి దేవుడు మోసేతో యెహోషువను గురించి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఈ సంఖ్యాకాండం 27వ అధ్యాయం 20వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, అతని మాట వినినట్లు, సర్వ సమాజము అతని మాట వినినట్లు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా అర్థం ఏంటంటే, నాయకుని మాట ఎల్లప్పుడూ కూడా సమాజం వినే విధంగా
నాయకుడు జాగ్రత్త పడాలి. నాయకుడు జాగ్రత్త పడాలి. నాయకుని మాట ప్రజలు ఎల్లప్పుడూ వినే విధంగా నాయకుడు జాగ్రత్త పడాలి, బాధ్యత వహించాలి. నాయకుడు ఒక వ్యక్తికి చెప్పే విధంగా ఉండాలి, కానీ నాయకుడు ఒక వ్యక్తితో చెప్పించుకోకూడదు. నాయకుడు ఒక వ్యక్తికి చెప్పే విధంగా ఉండాలి, ఆజ్ఞాపించే విధంగా ఉండాలి. కానీ నాయకుడు ఒక వ్యక్తి చేత చెప్పించుకునే విధంగా ఎప్పటికీ ఉండకూడదు. అది బైబిల్ వాక్యానుసారమైనది కాదు. అది బైబిల్ వాక్యానుసారమైనది కాదు. ఈరోజు దేవుని యొక్క లేఖన భాగం అదే విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఒక చిన్న ప్రశ్న, మన మాట ప్రజలు ఎప్పుడు వింటారు? నాయకుని మాట ప్రజలు ఎప్పుడు వింటారు అని మన వాక్యంలో చూడగలిగితే, బైబిల్ గ్రంథములో మనం ఇంకా చూడగలిగితే, దేవుని యొక్క లేఖన భాగంలో ఎన్నో మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నో మాటలు మనకి బైబిల్ గ్రంథములో ఆ విధంగా కనబడుతూ ఉంటాయి. అనగా అర్థం ఏంటంటే, నాయకుడు ప్రజలలో ఉండాలి, నాయకుడు ప్రజలతో ఉండాలి. ఈ నాయకుడు ఆ విధంగా ఉండగలిగినప్పుడు ప్రజలు నాయకుని మాట వినగలుగుతూ ఉంటారు. ఎందుకంటే నాయకుడు అందుబాటులో ఉన్నాడు కనుక, నాయకుడు దగ్గరగా ఉన్నాడు కనుక, నాయకుడు సమీపంగా ఉన్నాడు కనుక నాయకుని మాట వినడానికి సమాజానికి ఆవశ్యకత ఉంది. రెండవది, నాయకుని మాట ప్రజలు ఎప్పుడు వింటారు అని మన వాక్యంలో చూడగలిగితే, నాయకుడు దేవుని మాట వినినప్పుడు ప్రజలు నాయకుని మాట వింటారు. ఒక మాటలో చెప్పాలంటే, నాయకుడు దేవుని మాట వినినప్పుడు ప్రజలు నాయకుని మాట వింటారు. ప్రజలు నాయకుని మాట వింటారు. ఈ రోజున అనేక మంది ప్రజలు నాయకుని మాట వినటం లేదు. నాయకుడిని ధిక్కరిస్తూ ఉంటున్నారు, నాయకుని తృణీకరిస్తూ ఉంటున్నారు, నాయకుని మాట తక్కువగా చూస్తూ ఉంటున్నారు. ఈ రోజున ఆ విధంగా చేయటం సమాజానికి మంచిది కాదు. దేవుని మాట వినకుండా ఉండడం నాయకునికి కూడా మంచిది కాదు. ఈరోజు సమాజం ఆలోచించాలి. ఈ రోజున దేవుని సంఘం అనే సమాజం ఆలోచించాలి. ఈ రోజున క్రైస్తవ లోకం ఆలోచించాలి. ఈ రోజున క్రైస్తవ లోకం ఎటు వెళుతుంది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో ఉంటున్నాం. ఒక ఆత్మ సంబంధమైన నాయకుడు ఏ విధంగా ఉండాలో ఆ యొక్క స్వభావాలు, ఆ గుణగణాలు అన్నీ కూడా మన లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మనం ఒక మంచి నాయకునిగా తయారై మనం ప్రభు కొరకు ఆత్మ సంబంధంగా ముందుకు సాగిపోదాం. యెహోషువ అనగా యెహోవా రక్షణ అని అర్థం. యెహోషువ అనగా యెహోవా రక్షణ అని అర్థం. అనగా దేవుని యొక్క రక్షణ యెహోషువకు తోడై ఉండి తను ఒక మంచి నాయకునిగా జీవితంలో ఉండే విధంగా